ఆయ్ నానా దా బయట పోతా ఇంకొకసారి పోతా పోతావా. హాయ్ గైస్, వెల్కమ్ టు రా లైఫ్ స్టైల్ తెలుగు. ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే షూట్ చేద్దాం అనుకుని అయితే స్టార్ట్ చేశాను నేను పొద్దున్నే. ఇంకా ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి బాబుకి కూడా స్నానం చేపించేసా. ఇంకా అలా వ్లాగ్ని అయితే కంటిన్యూ చేద్దాము అనుకుంటుంటే ఒక చిన్న సీరియస్ టాపిక్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నాకు తెలిసి మేజర్లీ ప్రతి ఒక్క మదర్ తన లైఫ్లో ఇలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ని అయితే ఫేస్ చేసే ఉంటుంది నాలాగే. ఏంటంటే ఉండేది సెకండ్ ఫ్లోర్లో. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను నేను, చూడని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నా. ఇంక ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు నాకు, బాబుకి 2 years. ఇంకా వాడిని నేను కాచే కాపలా అంతా ఇంత కాదు, డోర్ అలా తీసి పెట్టున్నానంటే ఇంక వెంటనే బయటకు వచ్చేస్తా అంటాడు. బయటకు రావడం మాకు స్టెప్స్ ఉంటాయన్నమాట. సో నేను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. చూడండి, అలా మెయిన్ డోర్ నుంచి ఇలా రావడమే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ కూడా నార్మల్గా ఉండవు, చాలా హైట్గా ఉంటాయి అన్నమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఏం జరిగింది అనేది అయితే మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం నాకు చేయట్లేదన్నమాట. జస్ట్ రైస్ పెట్టేసి కాకరకాయ వేపుడు చేద్దాం అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మమ్మీ నిమ్మకాయ ఊరగాయ అండ్ అలాగే ఎండుమిర్చి టొమాటో పచ్చడి అయితే పంపించింది. సో జస్ట్ తాలింపు చేసేసి అన్నం వండేద్దాంలే అని అనుకున్నా. ఇక్కడ వరకు ఒక ర్యాండమ్ వ్లాగ్ లాగే షూట్ చేద్దాం అనుకొని అయితే తీస్తూ వచ్చానమాట. ఇంకా మా వాడు చెప్పాను కదా, జస్ట్ డోర్ అలా ఓపెన్ చేసి ఉంటే చాలు బయటకు వచ్చేస్తాడని. ఇదైతే ఫస్ట్ టైం వచ్చాడనమాట. వీడికైతే నేను భయం పెట్టాను. ఇప్పుడు ఎంత భయం పెట్టినా అర్థం చేసుకునే ఏజ్ అయితే కాదు కదా. సో అలా చెప్తూ ఉన్నాను అనమాట. వాడైతే చేసే చేష్టాలు చేస్తూనే ఉంటాడు. ఆయ్ నానా దా బయట వెనకరా, రాబట్ట పోకూడదు. పిచ్చోడు అంకులు కొట్టేస్తాడమ్మా. కూర్చోవాలా, గమ్ముగా కూర్చోవాలా, సరేనా? వంగి చూడకూడదు. ఇప్పుడే కదా మమ్మీ నీకు దెబ్బలు చెప్పింది, మళ్ళీ వంగి అంటున్నావు. తాడదే నీకోసమే కదా కట్టింది తాడ. అమ్మ కట్టిందే. ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగినా లేదనుకుంటే పిల్లల విషయంలో ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినా కానీ అటు సొసైటీ ఇటు ఫ్యామిలీ అయితే ముందు బ్లేమ్ చేసేదే ఆ ఇంట్లో ఉన్న విమెన్నే కదా. సో అంటే వాళ్ళు బ్లేమ్ చేసేదే కాదు, మనకి కూడా అంతే అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇంట్లో, ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఇంకా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా చాలా చూస్తున్నాం కదా బయట. మా అమ్మ అయితే చెప్తూనే ఉంటుంది నాకు, జాగ్రత్త 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 అని, చూసుకో, అలా పడుకోకు, వాడిని చూడు అని చెప్తూనే ఉంటుందన్నమాట. ఇలాగా నేను కూడా వాడిని అయితే కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వను నేను దేనికి కూడా. అంటే ప్లగ్ బాక్సెస్లో వేలు పెడతాడని చెప్పి దానికి ప్లాస్టర్స్ వేసి పెట్టేసేయడము. ఇంకా బయటికి వెళ్తే ఇంకా వెంటనే స్టెప్స్ ఉంటాయి కాబట్టి డోర్ అయితే ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టేసే ఉంటానన్నమాట. అస్సలు తీను నేను. అంటే ఆ స్టెప్స్ దగ్గర వెంటనే కింద గోడ కనుక మాకు వాల్ అయ్యిండి ఉంటే ఇంత టెన్షన్ ఉండాల్సిన అవసరం ఉండేది కాదేమో. బట్ అక్కడ గ్రిల్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద గ్రిల్స్ ఉంటాయి అనమాట. ఒక పెద్ద మనిషే దూరిపోతాడు దాంట్లో, అంతంత పెద్ద గ్రిల్స్. సో కాబట్టి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఈరోజు ఏమైందంటే నేను ఇలా వంట చేసుకుంటా ఉన్నాను అనమాట. వంట చేసుకుంటా ఉంటే వాడు ఆడుకుంటూ ఉన్నాడు. అంటే అప్పుడే దీపారాధన చేసి వచ్చి కాకరకాయ తాలింపు చేద్దాం అని అయితే వాటికి అవి తొక్క అయితే తీస్తా కూర్చో ఉన్నాను అనమాట. బాబుని కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నా. అప్పటి వరకు కూడా ఆయన కూర్చోబెట్టి బనానా తినిపించుకుంటూ పాలు దాపించుకుంటూ అయితే టైం పాస్ చేసా కొంచెం సేపు, వాటిని కట్ చేసుకుంటూ. ఇంకా సడన్ గా ఏమైందంటే దిగిన తర్వాత అలా అలా హాల్లోనే ఆడుకుంటా ఉన్నాడు చాలాసేపు. ఇంకా అలా చూస్తూ ఉన్నా. నేను డోర్ ఓపెన్ చేసేసి ఉంది, ఆ విషయం నాకు తెలుసు. అందుకనే వాడిని చూస్తూనే ఉన్నాను అనమాట. ఇక్కడే ఉన్నాడు కదా అని అయితే. బట్ చెప్పాను కదా, చిన్న పిల్లలు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు వాళ్ళు చేసే ఆ తులుపు చేష్టలకి. నేను అలా తిరిగి ఒక చిన్న వర్క్ చేసుకొని మళ్ళీ ఇటు తిరిగే లోపల బయట వెళ్ళిపోయేదే కాక స్టెప్స్ కూడా దిగేస్తూ ఉన్నాడు వాడు. ఇంక నేను గబగబా ట్రైపాడ్ అడ్డుముంది నాకు కిచెన్కి. ఇంకా ఆ ట్రైపాడ్ పక్కన తీసుకొని గబగబా వెళ్ళేటప్పటికి దిగేసి తొంగి కూడా చూస్తున్నాడు అనమాట ఆయన గ్రిల్స్ నుంచి. గుండాగిపోయింది నాకు ఒక క్షణం అయితే. ఇంకా బాబునైతే లోపలికి తీసుకొని వచ్చేసి
చేసేసి అలా కూర్చునేసా నేను కొంచెం సేపు. నాకేం అర్థం కాలేదనమాట, టెన్షన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఇలానే జరుగుంటాయి కదా, చాలా చాలా హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్ అనమాట ఇవన్నీ. మినీ హార్ట్ అటాక్స్ వస్తాయి, పెద్ద హార్ట్ అటాక్స్ కూడా వస్తాయి. నాకైతే పెద్ద హార్ట్ అటాక్ వచ్చింది ఈరోజు. అంటే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట, నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నా. చాలా చాలా టెన్షన్ వేసేసిందబ్బా. ఇలా మీరు ఎంతమందికి మీ పిల్లలు ఇలా చేశారో ఒకసారి కమెంట్ చేసేసేయండి నాకు, ప్లీజ్ లెట్ మీ నో. ఇంకా మా అమ్మకైతే కాల్ చేసి చెప్పాను నేను, ఇలా జరిగింది మమ్మీ అని అంటే. ఇంకా నేను చెప్పడమే మా అమ్మ స్టార్ట్ చేసింది అనమాట ఆ పక్క నుంచి. ఏం చేస్తున్నావు నువ్వు, డోర్ క్లోజ్ చేసుకోమని నేను చెప్పాను కదా, చెప్తూనే ఉంటాను కదా, ఎందుకు అంత మందబుద్ధిలాగా చేస్తూ ఉంటావు అని చెప్పైతే మా అమ్మ నన్ను ఒక వాల్ వేసుకునింది. ఏం చేసేదండి, చెప్పాను కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు వీళ్ళకి. ఆల్మోస్ట్ నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఈరోజు ఇలా జరిగింది. సో ప్లీజ్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. జస్ట్ కొన్ని సెకండ్స్ చాలు వీళ్ళు చేసే పనులకి. వన్స్ ఏదైనా జరిగిన తర్వాత అనుకోవడం కంటే కూడా ముందే మనం చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది కదా. పనులు లేట్ అవుతాయేమో పక్కన పెట్టేసుకొని వాళ్ళ మీదే కేర్ అయితే చూపించుకోవాలని అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి అయితే ముందు నేను వీడినే కొంచెం మంచిగా చూసుకోవాలన్నమాట. వీళ్ళు కొంచెం పెద్ద ఈ స్కూల్ కేజ్ వచ్చేంత వరకు అయితే చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద హార్ట్ అటాక్ వచ్చింది నాకు ఈరోజు అయితే, మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నా. ర్యాండమ్ వ్లాగ్ కాస్త ఇలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన వ్లాగ్ అయిపోయింది రోజు. అలా కూర్చునేసేసి బాబుకైతే భయం పెడుతున్నాను అనమాట. నేను భయం పెడుతున్నట్టు నా ఫేస్ ఉన్నా గానీ మా వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, బాగా చెప్పావులే నాకు తెలుసు అన్నట్టయితే చూస్తాడనమాట. ముక్కు కోసేస్తా, నీకే ముక్కు కోసేస్తా. ఎట్టు కోసేదే, అట్టే కోసేస్తా. బయటికి గాని వెళ్ళావనుకో ముక్కు కోసేస్తా, ఇట్ట ఇట్ట ఇట్ట, సరేనా? అట్ట పొంగి చూసావనుకో దూమని పడిపోతావు, సరేనా? దెబ్బ తగులుతుందన్న అంతా అక్కడ ఇక్కడ 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 అంతా అబ్బు తగులుతుంది, ఓకేనా? పోకూడదు, ఓకే? పెద్దన్న కొడుకు, పెద్దన్న కొడుకు. సారీ చెప్పు మమ్మీకి, సారీ చెప్పు, బాగా చెప్పు, మళ్ళీ చెప్పు, ఇంకోసారి బాగు, ఓకేనా? గుడ్ బై కదా నువ్వా? ఇంకా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.